ఈరోజు ఒక డిజైన్ అయితే చేద్దామని మనోడు బాగా ఫిక్స్ అయిపోయినట్లున్నాడు. ఎక్కడి నుంచి తెచ్చాడో గానీ ఒక టేబుల్ డిజైన్ అయితే చేద్దామని తీసుకొచ్చాడు. అదంతా ఒక వాల్‌కి సెటప్ చేసుకొని టేపులన్నీ అంటించేసి రెడీగా ఉంచాడు. దాని మీద పుట్టితో టెక్స్ట్ డిజైన్ అంట. ఇది చేద్దాం ప్రెజెంట్ ఇదే ట్రెండింగ్ అని మనోడన్నాడు. అంటూ దాంతోనే మొదలుపెట్టాడు టెక్స్ట్ డిజైన్ అని చేద్దామని. ఆ డిజైన్ అంటే ఎలాగోలా మొదలుపెట్టాం గానీ, ఇది ఎప్పటికి పూర్తవుతుందో మాకే అర్థం కాలేదు. వన్స్ స్టార్ట్ చేయడమే మా చేతుల్లో ఉంది. దాని తర్వాత ఎంతసేపటైనా సరే ఇదైతే వర్క్ అయ్యేదానిలాగా అనిపించలేదు. దాదాపుగా అటు ఇటుగా మాకు అవ్వబోటికి 3-4 అవర్స్ అయిపోద్దని ఫిక్స్ అయిపోయాము. హాఫ్ అవ్వటానికే 1½ అవర్ పట్టేసింది. దాని తర్వాత నుంచి వర్క్ అవుతుందా, మేము చేస్తున్నామా లేదా అని డౌట్ మాకే వచ్చేసింది. ఇప్పటి వరకే వర్క్ అవ్వలేదంటే ఇక్కడి నుంచి మరీ దారుణంగా ఉంది. ఈ డిజైన్ వర్క్ పూర్తవ్వడానికి అయితే చాలా టైం అయితే పట్టేటట్టే ఉంది. ఎందుకంటే ఇక్కడి నుంచి ఫినిషింగ్ అనేది ఇవ్వాలంట. ఆ ఫినిషింగ్ అనేది ఇవ్వకపోతే ఈ డిజైన్‌కి ఆ డిజైన్ లాగే ఉండదు. ఏదో పుట్టి వాళ్ళు ప్లెయిన్ వాల్ అక్కడక్కడ పుట్టి పెట్టి పెట్టలేనట్టు వదిలేసినట్లే ఉంటది. ఆ ఫినిషింగ్ అనేది ఇవ్వడం ఇంకా ఎక్కువ టైం తీసుకుంది. దానివల్ల ఈ డిజైన్ పూర్తవ్వడానికి చాలా టైం పట్టేసింది. ఎంత టైం పట్టినా పర్లేదు కానీ ఆ టైం అనేది కరెక్ట్‌గా మనం యూజ్ చేసుకున్నట్లుంటే బాగుండు. మనం ఈ వర్క్ స్టార్ట్ చేయడానికి అటు ఇటుగా 11:30కి ఇలా స్టార్ట్ చేసాం. హాఫ్ అన్ అవర్‌లో, 1 అవర్‌లో పూర్తయిపోతుందనే ధీమాతో. ఎందుకంటే మనం ఈ డిజైన్ చేయడం మొదటిసారిగా కావడంతో అప్పుడు స్టార్ట్ చేసాం అయిపోతుందేమో అని. అప్పుడు స్టార్ట్ చేయడం వల్ల మనకి ఒక పక్క భోజనం టైం అయితే అయిపోయింది. ఎంతైనా సరే ఇదైతే వర్క్ క్లియర్ అయ్యేదే కాదు. ఈ డిజైన్ పూర్తవ్వడానికి ఈవినింగ్ అయిపోద్దని ఇంకెందుకు ఫిక్స్ అయిపోయి ఇంకెందుకని అలా ధీమాగా చేస్తున్నాము. ఏం తినకుండాను. ఏదో ఒకటి అది అవుతుంది. ఎప్పటికప్పుడు క్లియర్ అవుతుందని ఇంకా ఒక్కొక్క లూప్ కూడా అయిపోయింది. మొత్తం మీద ఎలాగోలాగా ఇదైతే క్లియర్ చేయగలిగాము. టోటల్‌గా క్లియర్ అవ్వడానికి అటు ఇటుగా 3½ అవర్స్ అయితే పట్టింది. దాని తర్వాత నుంచి ఒక లెక్క ఇప్పటి వరకు ఏదో విధంగా అలా చేసుకొచ్చామంటే ఇప్పటి నుంచి మళ్ళీ దానికి వాల్‌కనేది ఫినిషింగ్ అనేది ఇవ్వాలంట. కొంచెం డ్రై అవుతే దాని తర్వాత ఇలా ఫినిషింగ్ అనేది ఇవ్వాలి. ఈ టైప్ ఫినిషింగ్ ఇస్తేనే అది దాంట్లో ఉన్న లుక్ అనేది బయటకు కనబడుతుంది. దానివల్ల కొంచెం డ్రై అవ్వగానే మళ్ళీ ఫినిషింగ్ ఇవ్వాల్సొచ్చింది. దీంతో ఇంకో హాఫ్ అన్ అవర్ ఎక్స్ట్రా టైం పట్టింది. లేకపోతే చాలా తొందరగానే అయిపోయేది. ఈ ఫినిషింగ్ వల్ల ఇంకా లేట్ అయ్యింది. దీంతో పాటుగా ఈ డిజైన్ మనం ఇప్పుడే మొదటిసారి చేయడం వల్ల చాలా టైం పట్టేసి క్లియర్ అవ్వలేదు. ఇంకా ఓపిక కూడా నశించిపోయింది. దీంతోటి ఈ డిజైన్ తోటి ఈరోజు మా జీవితం అంతా అయిపోయింది. మొత్తం మీద క్లియర్ అవ్వడానికి చాలా టైం పట్టేసింది. ఈ టేపులనేది తీసిన తర్వాత ఇలా వచ్చింది. పర్వాలేదు వరస్ట్‌గా అనేది ఏం లేదు. బాగానే వచ్చింది. స్టార్టింగ్‌లో చూడడం అయితే ఇదేం డిజైనా అనుకునేటట్లుంది కానీ ప్రెజెంట్ అయితే పర్లేదు. చాలా బాగానే వచ్చింది. ఈ డిజైన్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.